నమో నారాయణ. దేవుడు ఉన్నాడా లేడా అనే ఒక సందేహం ఒక దంపతులో కలిగింది. అయితే భర్త పూర్తి నాస్తికుడు. దేవుడు లేడే లేడు అంటాడు. కానీ భార్య మాత్రం పరమాస్తికురాలు. దైవం ఉంది. దైవం ప్రతి చోట ఉంది. దైవమే వల్లనే మనం బ్రతుకుతున్నాం. దైవం వల్లనే ఈ శక్తి నడుస్తుందని భావించేటువంటి మహాతల్లి. ఇద్దరి మధ్యలో వాగ్వాదం ఎప్పుడూ జరుగుతూనే ఉంటది. కానీ మంచి సంసార వ్యవహారం మంచిగానే ఉంది. కానీ దేవుడి దగ్గరకొచ్చేసప్పటికి ఇద్దరికీ భిన్నమైనటువంటి ఆలోచనలతోటి వారు ఎక్కువ ఈటి మీద డిబేట్స్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఏదో సందర్భాన్ని బట్టి పరమాత్ముడి యొక్క దయతోటే మనకి ఇదంతా జరుగుతుందని భార్య అనడంతో, ఇందులో పరమాత్ముడి ఇన్వాల్వ్‌మెంట్ ఏముంది? నా కష్టంతో నేను తయారు చేసుకున్నాను కదా! నువ్వెందుకు ఆయనని ఇన్వాల్వ్‌మెంట్ చేస్తావు? ఆయన లేనే లేడు. ఎందుకు నీ మూర్ఖత్వం ఎక్కువైపోతుంది, పరాకాష్ఠకు చేరిపోతుంది అని తిట్టాడట. ఆ రోజు సాయంకాలము ఒక మంచి చిత్రపటం శ్రీకృష్ణుడిది ఎవరో డ్రా చేసినటువంటి చిత్రపటం కనపడింది. చాలా అందంగా, నయన మనోహరంగా ఉందంట అది. ఆ చిత్రాన్ని చూసి ఈ యొక్క భర్త గారు అన్నారట, "అబ్బా! ఎంత అద్భుతంగా చెక్కారు. ఎవరు డ్రా చేశారండి? అద్భుతంగా ఉంది" అని అంటే, "ఎవరు డ్రా చేయలేదండి" అని భార్య చెప్పిందంట. "అరే! ఇంత మంచిగా డ్రా చేసిర్రు. ఎవరు డ్రా చేయకుంటే ఇది ఎట్లా తయారవుతుంది? ఎవరు డ్రా చేసిర్రో చెప్పు. చాలా అందంగా ఉంది. వాడిని అప్రిషియేట్ చేస్తాను నేను" అన్నాడట. అప్పుడు భార్య అంటుంది, "నిజంగా అండి. ఎవరు డ్రా చేయలేదు. పేపరు, పెన్ను ఒకరి మీద ఒకటి పడిపోయి అదంతల అదే దిద్దుకొని ఒక రూపం ఎత్తింది. అదే ఆ రూపం అయింది" అని అంటే, "నన్ను పిచ్చోడిని చేస్తున్నావా? ఇది అలా సాధ్యం కాదు. ఎవడో ఒకడు శ్రద్ధతో, ఏకాగ్రతతో దాన్ని మంచిగా చక్కగా డ్రా చేస్తేనే అయితది. అంత చక్కనైనటువంటి విగ్రహం. వాడిని నేను అప్రిషియేట్ చేయాల్సిందే. వాడి గురించి చెప్పు" అని వెంబడి పడ్డాడట. అప్పుడు ఆ భార్య అంటుంది, "స్వామి, ఒక పేపరు, పెన్ను కలయిక కావాలంటేనే ఒక వ్యక్తి ఉండాలి. ఇంత పెద్ద సృష్టి, బ్రహ్మాండము ఇదంతా ఒక పరమాత్ముడి ద్వారా అయితుందంటే నమ్మవా? చూడండి, పెద్ద పెద్ద చెట్లకి చిన్న చిన్న పండ్లిస్తాడు. చిన్న చిన్న చెట్లకి పెద్ద పెద్ద కాయలిస్తాడు. నీటికి రుచినియ్యలేదు. భూమికి వాసననిచ్చాడు. కంటికి చూసే శక్తినిచ్చాడు. అగ్నినిచ్చాడు. వెలుతురునిచ్చాడు. మనం సౌకర్యంగా బ్రతకడానికి కావాల్సినటువంటి అన్నీ ఇచ్చాడు. అయితే పరమాత్ముడి యొక్క ఇందులో చేయలేనిదే ఇదంతా సాధ్యమవుతుందా? ఒకవేళ అది సాధ్యమవుతుందంటే ఈ పేపరు, పెన్ను కూడా అదంతలో అదే దిద్దుకుందని మీరు నమ్మాలి" అని అడగడంతో అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అవుతుంది. నిజమే కదా! ఈ సృష్టిని ఇంత చక్కగా మార్చినది పరమాత్ముడు అయ్యి ఉండొచ్చు కదా! అని ఆ రోజు నుంచి భార్యతో వాగ్వాదం వదిలిపెట్టేశాడట. ఇందులో మనకేమర్థమవుతుందంటే, సృష్టిలో జరిగే ప్రతీది పరమాత్ముడి యొక్క సూచికతోటే తయారైంది. ఆ పరమాత్ముడిని మనం నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన పాదాల మీద పడి, ఆయన పాద నమస్కారం చేసుకొని, మన మనసులో ఆయన పాదాలను నిలుపుకుంటేనే జీవితానికి సార్థకం. శుభం.